హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్వేత. ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తుంది కదా రౌండ్ నెక్కు స్ట్రైట్ పీస్తో పైపింగ్ ఎలా వేయాలి, థ్రెడ్ పైపింగ్, అది కూడా బోటెక్ స్టైల్లో ఎలా వేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు పైపింగ్ వేయకముందు ఇలా రౌండ్ బ్లౌజ్ పీస్ అనమాట. సెల్ఫ్ పైపింగ్ అడుగుతున్నారు చాలామంది, అందుకే నేను సేమ్ క్లాత్ తీసుకున్నాను. ఇది చిన్న బార్డర్ అండి, 1 ఇంచ్ మాత్రమే బార్డర్ ఉంది. దానికి సేమ్ మ్యాచింగ్ కొన్ని పీసెస్. నా దగ్గర క్లాత్ ఏమాత్రం మిగలలేదు. ఉన్న క్లాత్తోనే నేను పైపింగ్ ఎలా వేస్తానో ఈ వీడియోలో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సమ్ టైమ్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది సెల్ఫ్ పైపింగ్ అడుగుతారు, వేరే క్లాత్ మ్యాచ్ అవ్వదు. అలాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఎక్కువ మటుకు క్రాస్ పీసెస్ మిగిలవు, స్ట్రైట్ పీసెస్ అక్కడక్కడ చిన్న పీసెస్ మిగులుతాయి కదా. ఉన్న వాటితో మనం నీట్గా కుడితే మన గిరాకీ ఎక్కడ పోదండి. ఇది ఒక టిప్ అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపిస్తాను. స్ట్రైట్ పీస్ ఉన్నది కదా, దాన్ని కొంచెం అంటే ఎడ్జ్కి క్రాస్గా కట్ చేసి ఇక్కడ చూపించినట్టు కుట్టేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ మనం కట్ చేసుకోవాలి. సేమ్ అట్లా ప్రతి క్లాత్ మనం అటాచ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే పడుతుందో అంత క్లాత్ను మొత్తం అటాచ్ చేసేసుకోవాలి. ఖచ్చితంగా స్ట్రైట్ జాయింట్ మాత్రం అస్సలు వేయకండి, క్రాసే ఖచ్చితంగా చిన్నగా క్రాస్ కట్ చేసి ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు కరెక్ట్ జాయింట్ వేసారనుకో, ఏంటంటే ఒకే దగ్గర మనకి జాయింట్ వేసిన దగ్గర హార్డ్గా రాకుండా ఈక్వల్గా వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, మనకు నెక్కి ఎంతైతే సరిపోతున్నాయో అట్లా మనకి నెక్కి సరిపోయిన పీసులు జాయింటింగ్ చేసుకోవాలి. ఇది నేను జాయింటింగ్ చేసుకున్న పీస్ అనమాట, నాకు సరిపోతుంది. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అన్నాం కదా, ఆ థ్రెడ్ మనకి తీసుకొని దీన్ని సింగిల్ పాదం అంటారండి. మనకి రైట్ సైడ్ ఓపెన్ ఉంది కాబట్టి దీన్ని లెఫ్ట్ పాదం అంటాము. లెఫ్ట్ పాదం పెట్టేసి ఇప్పుడు నేను స్ట్రైట్ పీస్గా కుట్టేసుకున్న క్లాత్ ఉంది కదా, దాని మిడిల్లో దారం పెట్టేసి జస్ట్ ఒక ఫోల్డింగ్ మాత్రమే. ఈ పాదం పెట్టి కుట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి దారం పైకి కుట్టు పడదు, పక్కనే నీట్గా ఫినిషింగ్ వస్తుందన్నమాట. దానికోసమని మనం పాదం చేంజ్ చేసాము. ఫూట్ అనమాట, దీన్ని ఫూట్ అని కూడా అంటాము. చేంజ్ చేసేసి మనం ఎంత కావాలో అంత కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రాది మనం కట్ చేసుకుంటాము. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా ఎక్స్ట్రా క్లాత్ ఉంది. మనకు ఒక ఓన్లీ పాదం అంత గ్యాప్ అంటే ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంటే సరిపోతుంది. మిగతాదంతా కట్ చేసుకుంటే నెక్ కుట్టినప్పుడు మనకి ఈక్వల్గా వస్తుంది. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇది స్ట్రైట్ పీస్ కాబట్టి నేను చిన్నగా ఘాట్లు పెడుతున్నాను, అంటే చిన్న కట్ చేసుకుంటున్నాను. ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల మనకి రౌండ్ నెక్ అంటే రౌండ్ తిరగడానికి అవకాశం ఉంటుంది. ఇది లైనింగ్ పీస్ అండి, బ్లౌజ్దే. లైనింగ్ పీస్లో నేను క్రాస్ తీసుకుంటున్నాను. మనం నెక్ పీస్ కుట్టడానికి క్రాస్ పీసెస్ ఎలా తీసుకుంటామో సేమ్ అట్లనే నేను క్రాస్ పీసెస్ తీసుకొని ప్రతిదీ జాయింట్ వేసుకుంటున్నాను. ఇక్కడ సింగిల్ పాదం ఉంది కదా, జాయింట్కి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ డబల్ పాదం పెట్టేసి జాయింట్ వేసుకుంటాను. సేమ్ ఇప్పుడు తీసుకున్న స్ట్రైట్గా పైపింగ్ మనం థ్రెడ్ పెట్టి కుట్టాం కదా, అది ఎంతైతే పొడవు ఉంటుందో ఈ క్రాస్ పీసెస్ మొత్తం కూడా అంతే పొడవులో మనం క్లాత్ కుట్టుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా కుట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది క్రాస్ పీస్ అండి. ఇప్పుడు ఇది నెక్ పీసు క్రాస్ అనమాట. ఇప్పుడు లైనింగ్ దానికి ఇంతకుముందు నేను రెడీ చేసి పెట్టుకున్న థ్రెడ్ పైపింగ్. ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ చేంజ్ చేస్తున్నా. ఇది సింగిల్ పాదం. ఏదన్నా వన్ సైడ్, ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఇటన్నా వన్ సైడ్ మనం ఒక సైడ్కి పెట్టేసుకొని ఓన్లీ పాదమంతా గ్యాప్. నేను పాదం అంటున్నాను కదా, ఇక్కడ కరెక్ట్గా చూస్తే ఒక పాదమంతా గ్యాప్ మాత్రమే కనిపిస్తుంది మన క్లాత్. అట్లా సైడ్కు ఒక పాదం చూసుకుంటూ ఖచ్చితంగా లైనింగ్కి అటాచ్ అయ్యి కుట్టుపడేలా మనం చూసుకొని అబ్జర్వ్ చేసుకుంటూ కుట్టాలి. ఇక్కడ నేను స్పీడ్గా చూపిస్తున్నాను కానీ అది కొంచెం టైం పడుతుంది, స్లోగా ఉంటుంది, హెవీ లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను స్పీడ్ మోడ్లో కుట్టడం స్లోనే కుట్టాను, స్పీడ్గా పెట్టేసి చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రెడీ చేసుకున్న దాన్ని ఉక్స్ పట్టి కాజా పట్టి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో కొంచెం ముందుకి ఒక 1/2 ఇంచ్ ముందుకు పెట్టేసి నేను కుట్టేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు కుట్టేటప్పుడు మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. మనం డబల్ పాదం పెట్టుకోవాలి. ఇప్పటివరకు సింగిల్ పాదంతో మనం అటాచ్ చేసాం కదా థ్రెడ్ పైపింగ్. ఇప్పుడు మాత్రం కాదండి, డబల్ పాదం పెట్టేసి, సింగిల్ యూజ్ అవ్వదు, దీనికి డబల్ పాదమే పెట్టాలి. దీనివల్ల మనకి ఏంటంటే ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది. అసలు థ్రెడ్ పైన ఎలాంటి కుట్టు పడదండి. సేమ్ పాదమంతా గ్యాప్తోని నేను కుట్టేసుకుంటున్నాను. అంటే బ్లౌజ్కి ఇప్పుడు ఇది ఫైనల్ టచ్ అనమాట. బ్లౌజ్కి నేను అటాచ్ చేస్తున్నాను. కుట్టడం ఎక్కువ ఉంటుంది కానీ ఫినిషింగ్ మాత్రం 100% వస్తుంది మనకి. ఎంత కుడుతున్నామన్నది ఇంపార్టెంట్ కాదు, మనకి ఫినిషింగ్ వచ్చిందా రాలేదన్నది ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఇప్పుడు నేను లాస్ట్కి అనమాట అక్కడ కొంచెం దారం తీస్తున్నాను, ఎందుకంటే ఫోల్డింగ్ చేస్తాం కదా క్లాత్,
దానికోసమని ఇక్కడ దారం కట్ చేస్తున్నాను. దారం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎడ్జ్‌కి చాలా హార్డ్ అయిపోతుంది. అందుకని దారం కట్ చేసి నేను ఫోల్డింగ్ చేసుకోవడానికి వీలుగా కొంచెం దారం కట్ చేశాను. ఫస్ట్ లోపలికి ఫోల్డింగ్. అంటే మన కాజాపట్టి ఉంది కదా! అక్కడ ఫోల్డింగ్. తర్వాత పైనుంచి ఫోల్డింగ్ అనమాట. ఇక్కడ మనకి నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్. ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల. మనకి ఎంతైతే వెడల్పైతే బావుంటది అనుకుంటామో అంతే వెడల్పుతోని సేమ్ ఇప్పుడు ఎలా అయితే మనం థ్రెడ్ పైపింగ్ ఉందా దాని పక్క నుంచే కుట్టొస్తుంది. దీనికి కూడా డబల్ పాదమే. ఇలా కుట్టేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ వెనకాల కొంచెం మిగులుతుంది. దానివల్ల ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే అది మొత్తం ఇలా కుట్టేసుకున్న తర్వాత మొత్తం కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్. అది కూడా నేను చూపిస్తాను. కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. సేమ్ మనం స్టార్టింగ్‌లో ఎలా అయితే ఫోల్డింగ్ చేసామో ఎండింగ్ కూడా అదే ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడ మాత్రం మనం కుట్టుతోని లాక్ ఏసుకోవాలి. అంటే వెనక్కి ముందుకు అనంటే లాక్ పడిపోతుంది. చూడండి నీట్‌గా ఉంటుంది. వెనకాల చెప్పాను కదా! ఇదంతా క్లాత్ కట్ చేసుకుంటే మనకి నెక్కు లావుగా కనిపియదనమాట. కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి. ఎందుకంటే లైనింగ్ కట్ అయినా, మెయిన్ క్లాత్ కట్ అయినా మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ఓకే. ప్రాక్టీస్ లేని వాళ్ళకి అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. అప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ అలవాటయిపోతే చాలా సింపుల్. ఇలా తీసేసేయాలి. ఓకే. రెడీ. ఇప్పుడు చూడండి వెనక్కి ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది మనకి. ఇలా ఫోల్డింగ్ అనుకోని పైనుంచి ఒక్క కుట్టేసామనుకో ఈజీగా. ఇంకొకటి ఇది స్ట్రెయిట్ పీస్ కాబట్టి ఎక్కడైనా ఫోల్డింగ్ కాకపోతే చిన్నగా కట్ చేసుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లమ్ ఏముండదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నా వేలు దగ్గర కొంచెం తిరగట్లేదు. అక్కడ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ నేను పెట్టేసుకున్నాను. ఇక్కడ స్టిచ్చింగ్‌తోని లాకేసుకుంటాను. ఏసుకున్న తర్వాత పాదమంతా గ్యాప్‌తోని నేను చుట్టూ సేమ్ ఈక్వల్‌గా కుట్టేసుకోవాలి. కొంచెం లేట్ అయినా సరే పర్వాలేదు. ఎందుకంటే ఇది ఫైనల్ కుట్టు గదా! మనకి బ్లౌజ్ మీద కనిపిస్తుంది. అందుకని చెప్పి మనం నీట్‌గా కుట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నాకు తిరగట్లేదు కదా! అందుకని ఒక దగ్గర కట్ చేశాను. మళ్ళీ హాఫ్ ఇంచ్ అంత గ్యాప్‌తోని 2 గాని, 3 గాని ఘాట్లు పెట్టేసుకుంటే మనకి నీట్‌గా రౌండ్‌గా తిరుగుతుంది. ఇప్పుడు చూడండి ఎంత రౌండ్‌గా తిరుగుతుంది అలా అనమాట. ఎక్కడైనా రౌండ్ తిరగపోతే అప్పుడు కట్ చేసుకోవాలి తప్ప కట్ అవసరం ఉండదండి. దీంతో మనకి పైపింగ్ అయిపోయినట్టే. ఫ్రెండ్స్ ఇలా పైపింగ్ అయిపోయిన తర్వాత మాత్రం కొంచెం వాటర్‌తోని స్ప్రే చేసి ఐరన్ చేశామనుకోండి చాలా బాగా నీట్‌గా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి లైక్ చేస్తేనే కదా ఇంకా వీడియోస్ చేయాలి, ఇంకా టిప్స్ చెప్పాలని ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి ఇది ఎవరైనా స్ట్రెయిట్ పీస్‌తో నెక్కేసాం థ్రెడ్ పైపింగ్ అంటే నమ్ముతారా? ఫ్రెండ్స్ ఇలాంటి చాలా వీడియోస్ ఈజీ స్టిచ్చింగ్ అని నా ప్లేలిస్ట్‌లో ఉంటాయి. మీరు ఒక్కసారి ఛానల్‌లోకెళ్ళి చూడండి. మీకు చాలా యూస్‌ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.